హలో నమస్తే అండి. నేను డాక్టర్ భీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఏంటి అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ. సో, దీనివల్ల మనకి కపుల్స్ ఏ రకమైన ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇట్లా ఉంటుంది. అసలు మేల్ ఇన్ఫర్టిలిటీ ఎందువల్లొస్తుంది? సో, దానికి మనం అంటే ఆ కపుల్స్ వాటిని ఓవర్‌కమ్ అయ్యి తీసుకోవాల్సిన మనకి ప్రికాషన్స్, జాగ్రత్తలేంటి? వీటి గురించి మాట్లాడుకుందాం. సో, ఇప్పుడేంటి అంటే మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది గూడా ఆల్మోస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎంతుందో అంతుందనమాట. సో, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 15% ఆఫ్ కపుల్స్‌కి మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. దాంట్లో ఏంటి అంటే మనకి మేల్ గూడా ఆల్మోస్ట్ ఒక 30-40% కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుందనమాట ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలకి. సో, మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ అందరూ అడిగేదేంటి సింప్టమ్స్ అనేవి ఏమన్నా ఉంటాయా అని. సో, అన్ని సార్లు సింప్టమ్స్ ఉండాలని లేదు. కొన్నిసార్లు సింప్టమ్స్ అనేవి ఏ విధంగా ఉండొచ్చు అంటే మనకి ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఉండొచ్చనమాట. ఇరెక్షన్‌లో ప్రాబ్లమ్. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే ఇజాక్యులేషన్‌లో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకొకసారి ఏంటి అంటే మనకి సెమెన్ అనేది లో వాల్యూమ్ సెమెన్ అంటే తెలుస్తుందనమాట. సో, మనకి సెమెన్ బయటకొచ్చేటప్పుడు చాలా లో వాల్యూమ్ అనేది ఉండొచ్చనమాట. సో, ఇంకా నెక్స్ట్ సెక్స్ డ్రైవ్ అనేది తగ్గిపోవడము. సో, ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ కనిపించినా, లేదు మనకిట్లా డిశ్చార్జ్ లాగా ఏమన్నా అనిపించినా, సో జెనిటల్ ఏరియాలో రెడ్‌నెస్ లాగా ఏమన్నా అనిపించినా, లేదు స్క్రోటల్ రీజియన్‌లో మనకేమన్నా స్వెల్లింగ్ లాగా ఇట్లా అనిపించినా, సో పెయిన్ అనేది ఏమన్నా అనిపించినా, ఇట్లా మనకి కొన్ని సింప్టమ్స్ అనేవి ఉండొచ్చనమాట. సో అన్ని సార్లు మనకి మేల్ ఇన్ఫర్టిలిటీలో సింప్టమ్స్ అనేవి రావాలని లేదనమాట. సో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే యూజువల్‌గా ఏంటి అంటే మనకి 1 ఇయర్ వరకు అంటే మేల్, ఫీమేల్ కలిసున్నా గూడా అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ చేసుకున్నా గూడా మనకి పిల్లలనేది కలగకపోతే మనం యూజువల్‌గా ఇద్దరు పార్ట్నర్స్‌కి గూడా టెస్ట్‌లనేది చేయించుకోవాలి. సో, కాకపోతే ఏంటి అంటే మేల్స్‌లో మనకి సింపుల్ సెమెన్ టెస్ట్ ద్వారా అంటే తెలుస్తుందనమాట. సో, ఈ సెమెన్ టెస్ట్‌లో ఏంటి అంటే అన్నీ నార్మల్‌గా ఉంటే నార్మోజోస్పర్మియా అని ఇస్తామనమాట. లేదు కొంచెం సెమెన్ కదలికల్లో ఏమన్నా లోపం ఉంటే మనం ఏమిస్తాము అంటే ఎస్టెనోస్పర్మియా అని ఇస్తామనమాట. అట్లాగే మనకి సెమెన్‌లో మార్ఫాలజీ అనేది బావుండాలనమాట. అంటే చూడడానికి మనకి సెమెన్‌లో హెడ్, నెక్, టెయిల్ ఇవన్నీ బావుండాలి. లేదు కొంచెం ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయి, టెయిల్ డిఫెక్ట్స్, హెడ్ డిఫెక్ట్స్ అంటే దాన్ని టెరటోస్పర్మియా అంటామనమాట. సో, ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, నెక్స్ట్ మనకి మేల్‌లో ఎందుకు ఇబ్బందులు ఉండొచ్చు అంటే సో, అది హార్మోనల్ ఇష్యూస్ అనేవి కావచ్చనమాట. సో, మనకి సెమెన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తాయి గదా! సో, ఈ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్ సో, దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చనమాట. లేదు మనకి ఇంకొన్ని సార్లు ఏంటి అంటే టెస్టిస్ అనేది దాని ఒరిజినల్ పొజిషన్‌లో ఉండకుండా అన్‌డిసెంటెడ్ టెస్టిస్ లాగా ఉండొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే మనకి సెమెన్ ప్రొడక్షన్‌లో గూడా ఇబ్బందులు. నెక్స్ట్ మనకు ఆ సెమెన్ అనేది ఇట్లా ట్రావెల్ అవుతుంది గదా! మనకి వాల్స్ డిఫరెన్స్ వీటి గుండా. సో, ఆ సెమెన్ ట్రావెల్ అయ్యే ఏరియాలో గూడా ఏమన్నా బ్లాకేజ్ ఇట్లా ఉండొచ్చనమాట. సో, ఇట్లా అంటే మనకి హార్మోనల్ ఇష్యూస్ వల్ల గానీ, సో మనకి ఎండ్ ఆర్గన్ టెస్టిస్‌లో ప్రాబ్లమ్స్ వల్ల గానీ, లేదు కొన్నిసార్లు మనకి జెనెటిక్ ప్రాబ్లమ్ అనమాట. దీనివల్ల అంటే కొంచెం సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇట్లాంటి కొన్ని డిసీజెస్‌లో గూడా మనకి ప్రాబ్లమ్ ఉండొచ్చనమాట. ఇంకా మనకు కొన్నిసార్లు ఏంటి అంటే ఈ ఫేషియల్ హెయిర్ తగ్గిపోవడము, సో మేల్‌లో కొంచెం బ్రెస్ట్ లాగా రావడము, ఈ గైనకోమాస్టియా. సో, ఇట్లా మనకి ఏమన్నా అబ్నార్మాలిటీస్ అనేవి అనిపించినా, సెక్స్ డ్రైవ్ ఏమన్నా తగ్గిపోయినా, సో వెంటనే మనం డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటదనమాట. అంటే ప్రాబ్లమ్ ఎక్కడుంది? దాన్ని ఎంతవరకు క్లియర్ చేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి. ఒకటేంటి అంటే మనకి సెమెన్ కౌంట్ అనేది యూజువల్‌గా ఎంత తగ్గిపోయినా గూడా మనం ఈ ఆర్టిఫిషియల్ ఈ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఐయుఐ గానీ, ఐవీఎఫ్ గానీ యూజ్ చేసుకొని మనకి ఏంటి అంటే పిల్లల్ని ఆల్మోస్ట్ చాలా వరకు అరౌండ్ 90% మనకి సక్సెస్ ఉంటుందనమాట. ఈ ప్రొసీజర్స్‌ని యూజ్ చేసుకొని మనం పిల్లలతో వెళ్ళొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే సొసైటీలో ముఖ్యంగా మేల్స్ ఫర్టిలిటీ ఉంటేనే వాళ్ళకి అంటే మాస్కులైనిటీ అలా అని ఒక అపోహ ఉంటుందనమాట. సో, ఫర్టిలిటీ తగ్గడంతో కొంచెం ఇదేంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గడము, అట్లాగే మనకి రిలేషన్‌షిప్ అనమాట. అంటే వైఫ్‌తో గానీ, పార్ట్నర్‌తో గానీ మనకి రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవ్వడము.
సో మనకి ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఉండడం, సో మన అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఇంకా సరిగ్గా ఉండలేకపోవడము, మనకి సెక్స్ డ్రైవ్ తగ్గడము, ఇంకా ఎరెక్షన్ ప్రాబ్లం రావడం, ఇట్లా అన్ని కూడా అదొక సైకిల్ అనమాట. సో ఎప్పుడు కూడా ఏమన్నా కొంచెం చిన్న ప్రాబ్లం అనేది అనిపించిన, చిన్న సిమ్టమ్ అనేది అనిపించిన, లేదు పిల్లలు అవడంలో ఏమన్నా ఇబ్బందులు అనేవి అనిపించిన, ఒక 1 year ఉన్నా కానీ పిల్లలు అవ్వకుండా ఉంటే, లేదు కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే వెంటనే కూడా టెస్ట్ అనేది చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇనీషియల్ స్టేజెస్లోనే మనం చెక్ చేసుకుంటే మనకి దాన్ని బట్టి ఇనీషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే రికవరీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.